హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లని 3 రకాల డ్రింక్స్ని తయారు చేసుకుందాం. ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే తయారు చేసుకోవచ్చు. బయట ఎండల్లోంచి రాగానే బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయి చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. బయట కూల్ డ్రింక్స్ కొనుక్కుని తాగే బదులు అందరికీ అందుబాటులో ఉండే వాటితోని ఈ విధంగా ఇంట్లోనే చల్లగా హెల్దీ డ్రింక్స్ని తయారు చేసుకుని వెంటనే రిఫ్రెష్ అవ్వచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ఒక 2 స్పూన్ల వరకు సోంపు వేసుకోవాలి. మనం రెస్టారెంట్కి అలా వెళ్ళినప్పుడు అరుగుదల కోసం సోంపు తింటూ ఉంటాం కదా, అలాంటి సోపుతో మనం ఈరోజు రిఫ్రెషింగ్ డ్రింక్ని తయారు చేసుకుందాం. అలా ఎండలోంచి రాగానే ఒకసారి ఈ డ్రింక్ తాగారంటే చాలాసేపు మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే దీనిలో ఒక 4 స్పూన్ల వరకు లేదా ఒక సగం కప్పు వరకు పటికి బెల్లం వేసుకోవాలి. పటికి బెల్లం లేకపోతే కనుక మీరు రెగ్యులర్ షుగర్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పౌడర్ రెడీ అయిన తర్వాత దీన్ని మనం ఎన్ని రోజులైనా కూడా నిల్వ చేసుకోవచ్చు. దాదాపు సమ్మర్ అయ్యే వరకు 5-6 నెలల వరకు కూడా మనం ఈ పౌడర్ని నిల్వ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసి పెట్టేసుకుని గ్లాస్ కంటైనర్లో వేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఎండలోంచి రాగానే జస్ట్ అలా వాటర్లో మిక్స్ చేసుకుని మనం అప్పటికప్పుడు రిఫ్రెష్గా ఈ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. సోంపుని అలా తినడమే కాకుండా ఈ విధంగా మనం రిఫ్రెషింగ్ డ్రింక్ని కూడా తయారు చేసుకోవచ్చు. మనం తాగిన చాలాసేపు వరకు కూడా మనకి నోరంతా చక్కగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని ఈ విధంగా డ్రింక్ తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుకు ఒక గ్లాస్లో ఒక 2-3 స్పూన్ల వరకు మనం తయారు చేసి పెట్టుకున్న సోంపు పౌడర్ని వేసుకోవాలి. లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు కూడా కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో చక్కగా రిఫ్రెషింగ్గా పుల్లగా ఉండడం కోసం ఒక సగం చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చితే ఈ విధంగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తగినన్ని వాటర్ కలుపుకొని ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ లేకపోతే కనుక మనం నార్మల్ చిల్లుడ్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. చాలా రిఫ్రెషింగ్గానే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మనం మరొక రిఫ్రెషింగ్ డ్రింక్ని తయారు చేసుకుందాం. దానికోసం నేనైతే ఈరోజు వాటర్ మిలన్ని యూస్ చేస్తున్నాను. వాటర్ మిలన్ కూడా మనకి సమ్మర్లో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. పుచ్చకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ సమ్మర్లో తరచుగా రెగ్యులర్గా మనం ఈ విధంగా వాటర్ మిలన్ని మనం డైట్లో యాడ్ చేసుకుంటే మనకి బాడీకి చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా జ్యూస్ని తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం వాటర్ మిలన్ జ్యూస్ని తయారు చేసుకోవాలి. కావాలంటే మీరు ఈ విధంగా డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే కూడా మనం వడగట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్లో కాస్త ఒక 2-3 పుదీనా ఆకులను వేసుకుని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. అలాగే తగినంత షుగర్ని మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కాస్త హనీ కూడా వేసుకోవచ్చు. పుదీనా మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ విధంగా వాటర్ మిలన్ జ్యూస్ చేసుకునేటప్పుడు ఒక 2-3 పుదీనా ఆకులు వేసుకుంటే మనకి రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో తగినన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని వేసుకోవాలి. అంతేనండి, న్యాచురల్ ఫ్రూట్తో మనం సమ్మర్ స్పెషల్ హైడ్రేటింగ్ డ్రింక్ని ఎలా తయారు చేసుకున్నాం చూసారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చక్కగా వాటర్ మిలన్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నాం కదా. పుదీనా ఫ్లేవర్తో మంచి రిఫ్రెషింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం మరొక సమ్మర్ స్పెషల్ డ్రింక్ని తయారు చేసుకుందాం. దానికోసం ఒక 2 స్పూన్ల వరకు బెల్లం పౌడర్ని వాడాలి. పౌడర్ లేకపోతే కనుక నార్మల్ బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల వరకు బెల్లం పౌడర్ని తీసుకుని దానిలో ఒక గుప్పుడు వరకు మనం పుదీనా వేసుకోవాలి. దీనిలో మనకి పుదీనా కాస్త ఎక్కువగానే పడుతుంది. ఒక గుప్పుడు వరకు పుదీనా ఆకులు వేసుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిలో కాస్త వాటర్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకున్న జ్యూస్ని వడగట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని దీనిలో సగం చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ని కూడా తగినన్ని వేసుకుని తగినంత ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ఇది కూడా చాలా రిఫ్రెషింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనకి చెరుకు రసం లాగానే ఉంటుంది. తప్పకుండా అందరూ అయితే కనుక ఒకసారి ఈ విధంగా డ్రింక్స్ని న్యాచురల్గా తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో అలా బయట నుంచి రాగానే చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా. మనం బయట కొనుక్కుని తాగే రకరకాల కూల్ డ్రింక్స్ బదులుగా ఈ విధంగా న్యాచురల్గా మనం ఇంట్లోనే చల్లగా రిఫ్రెషింగ్ డ్రింక్స్ని తయారు చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. అన్నిటిలో కల్లా మనకి సోంపుతో చేసింది అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. తప్పకుండా అయితే కనుక అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా రోజుకొకటి ఈ విధంగా న్యాచురల్గా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.